ఒంగోలు 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంగవరపు సందీప్ ఆధ్వర్యంలో డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ ప్రసంగిస్తూ బూత్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలని కోరారు. వైసీపీ వైఫల్యాలను వివరించడంతో పాటు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యుద్ధ శశికాంత్ భూషణ్, డాక్టర్ రాజ్ విమల్, షేక్ కఫిల్ బాషా, మాజీ కౌన్సిలర్ మాగలూరు ప్రేమ్ కుమార్, మణి, దుర్గా, కొదమల రిచర్డ్స్, జెన్నీ, దివాకర్, గంగవరపు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. ఈరోజు చాలా మంచి దినం. మన ఒంగోలు అసెంబ్లీ పరిధిలో, పార్లమెంటు పరిధిలో ఒంగోలులోని 11వ డివిజన్ అనగా క్లోపేటలో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి మన ఎన్నికల కార్యక్రమాలలో ముందుకు పోవడానికి యొక్క మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావహమైన విషయం. మొట్టమొదట తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పుడు మొట్టమొదటిసారిగా క్లోపేటలో ఒక యూనిక్ సంఘటన ఈరోజు జరుగుతుంది. అప్పుడు మా పెద్దలు మరి గంగవరపు జోషి గారు, గంగవరపు జగజ్జీవన్ రావు అని నేను, తర్వాత తేళ్ల క్రిస్టఫర్ గారు అనే ముగ్గురితో ఈ యొక్క క్లోపేటలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా స్థాపన జరిగింది. మళ్ళీ ఈరోజు 11వ డివిజన్ యొక్క అధ్యక్షులుగా అదే గంగవరపు జోషి గారి కుమారుడు దీపు గారి ఆధ్వర్యంలో మరి ఇది ఒక జరగడం అనేది ఇది ఒక యూనిక్ సంఘటన. ఇది చాలా, ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎంటర్ కావడానికి వీల్లేని పరిస్థితులలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని అప్పటి నాయకులు పున్నపాటి కోటేశ్వరరావు గారు, కీర్తిశేషులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారికి అప్పుడు అత్యధిక విజయం 2 సార్లు సంపాదించడమే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం క్యాండిడేట్ని ఇక్కడ ఒక కార్పొరేటెడ్గా ఆ రోజుల్లో గెలిపించడం కూడా జరిగింది. అదేవిధంగా మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూనే ఉంది, కానీ అతి స్వల్ప మెజార్టీతో కొన్ని పరిస్థితుల వలన మళ్ళీ మనం పుంజుకోలేకపోయాం. అయితే ఇప్పుడైతే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. మరి మా క్లోపేట ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ప్రభుత్వం ద్వారా ఏమి జరుగుతున్నాయో, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక కార్యాలు ఏంటో, తెలుగుదేశం యొక్క ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా బేరేజు వేసుకొని అనేక మంది ఈరోజు తెలుగుదేశం వైపు ఆకర్షింపబడటానికి మరి యొక్క దామచర్ల జనార్దన్ గారి కృషి ఎంతో గొప్పదని చెప్పేసి మేము తప్పక చెప్పగలం. వారు పార్టీ గెలిచినా గెలవకపోయినా కానీ వాళ్ళ మటుకు మన క్లోపేటను ఎప్పుడు కూడా వదిలిపెట్టి ఉండలేదు. క్లోపేట వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు స్పందించి అన్ని విధాలా సాయపడటానికి ఎప్పుడు ముందుకు వస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా వారు ఇక్కడ 11వ డివిజన్లో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి రావడాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ, మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకందరికీ సుపరిచితులే. వారు కూడా ఒకప్పుడు ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. మళ్ళీ ఈసారి వారు కూడా మళ్ళీ జనార్దన్ గారితో కలిసి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని, అదేవిధంగా జనార్దన్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గం 2 కూడా అత్యధిక మెజార్టీతో మరి మనం గెలిపించి
ఈ యొక్క అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ఈ దెబ్బతో రూపుమాపి మరి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడానికి కొలపేటలో ఉన్నటువంటి కుర్రాళ్ళంతా యూత్ అంతా చాలా ఎక్కువగా కృషి చేయాలని, అదేవిధంగా ఇంకా మూఢ విశ్వాసాలతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ యొక్క తెలుగుదేశం ఏ మంచి కార్యాలు అయితే ప్రజల కోసం చేస్తుందో, దళితుల కోసం, ముఖ్యంగా క్రిస్టియన్స్కి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది గుర్తించలేకపోయారు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. మేము గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా మేము కార్యకర్తల కంటే ఎక్కువగా కృషి చేసి పనిచేసాము. మేము ఎప్పుడు కూడా ఇక్కడ కార్యకర్తలాగా ఉన్నాం. ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్కీములు అయితే తెలుగుదేశంలో ఆ రోజు మా ఆధ్వర్యంలో మేము నిర్వహించగలేమో ఆ స్కీములన్నీ ఇప్పుడు లేవు. క్రైస్తవులకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా ఈ జగన్ ప్రభుత్వం చేసినట్టు అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ రుచి చూస్తున్నారు, దాని బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి మరొకసారి ఈ రోజు అన్నగారు ప్రారంభించేటటువంటి ఈ యొక్క 11వ డివిజన్ కార్యాలయాన్ని బేస్ చేసుకొని మరి క్లోపేట అంతా, ఈ క్లోపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మరి రైలుపేట, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకులను కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించి మరి రేపు రాబోయే మే 13 జరగనున్న ఎన్నికలలో మన జనార్దన్ గారిని, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఒంగోలు యొక్క పురోభివృద్ధికి, మన దళిత క్రైస్తవుల మైనారిటీలకు పురోభివృద్ధికి ఆ పార్టీ కృషి చేసేలాగా మనమందరం వారికి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సందర్భంగా మరి మన ప్రీతమ కాబోయే శాసనసభ్యులు జనార్దన్ గారికి ఈ విధంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒంగోలు నగరంలో 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి దామచల జనార్దన్ రావు గారు విచ్చేయబోతున్నారు. వారికి మేమందరం స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఒంగోలు నగరంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తుంది. ఎక్కడికెక్కడ నగరంలో స్వచ్ఛందంగా వైసీపీ నుండి వందలాది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే 80% పైగా ఓట్లు వేయించగలిగినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎస్సీ సామాజిక వర్గానికైతే 27 పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 11 పథకాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏదైతే విదేశీ విద్యకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో డాక్టర్ అంబేద్కర్ గారి పేరును తీసివేసి విదేశీ విద్యకు జగన్ గారి పేరును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చారిత్రాత్మక తప్పిదమని మీ పత్రిక విలేకరుల సమావేశపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. తప్పకుండా ఈ డివిజన్ అధ్యక్షులు గంగవరపు జోషి కానీ, ముఖ్య నాయకులు మన రాజ్ విమల్ గారు కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులతో ముఖ్య నాయకులు అందరూ కలిసి తప్పకుండా ఈ డివిజన్లో రిచర్డ్స్ కానివ్వండి తప్పకుండా మెజార్టీ తీసుకొస్తారని, సీర నాయకులు చెప్పినట్టు తప్పకుండా ఈ డివిజన్లో మెజార్టీ తీసుకొస్తారని, జనార్దన్ గారికి అత్యధికంగా మెజార్టీ తీసుకొస్తారని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు స్పందన చూస్తుంటే బ్రహ్మాండమైన స్పందన ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా యూత్లో అయితే జనార్దన్ గారి పట్ల ప్రత్యేకమైన అభిమానం కలుపుతుంది. అదేవిధంగా ఆడవారిలో కానివ్వండి ఎక్కడెక్కడ జనార్దన్ గారికి ఎక్కడెక్కడ ఏ డివిజన్లోకి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా జనార్దన్ గారు ఎలక్షన్లో విజయం సాధిస్తారని, ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీ వచ్చిందని తెలియజేస్తూ అదే కూడా మంత్రిగా కూడా మేమంతా చేసుకుంటామని తెలియజేస్తూ జనార్దన్ గారికి సోదర స్వాగతం తెలుపుతున్నాం. ఈ 11వ డివిజన్ నుంచి సోదర స్వాగతాన్ని తెలుపుతున్నాం. ఒంగోలు నగరంలోని 11వ డివిజన్ క్లౌపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ డివిజన్ అధ్యక్షులు గంగవరపు దీపు గారు, నా మాజీ ప్రధాన కార్యదర్శి రాజ్ విమల్ గారు, ముఖ్య నాయకులు మన జగజ్జీవన్ రావు గారు, వీరందరూ కలిసి
ఇక్కడ 11వ డివిజన్ ఆఫీస్ని ఓపెన్ చేయటం చాలా సంతోషం. జనార్దన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థులు దామచర్ల జనార్దన్ గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఊళ్ళూరుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజున 25 సంవత్సరాల క్రితం దళితులని శిరోముండనం చేసి తోట త్రిమూర్తులకి ఈరోజు 18 నెలలు జైలు శిక్ష, 2.5 లక్ష జరిమానా విధించడం చాలా హర్షణీయం. ఆనందిస్తున్నాం. కోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున రాజ్యాంగం బ్రతికుందని చెప్పని ఈ రోజున మేము చెప్పుకోగలుగుతున్నాం. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున పోటీ చేస్తున్నాడు. అలాంటి నీచమైన హేయమైన నాయకుడికి దళితులందరూ కూడా ఓట్లు వేయకుండా అతనికి బాయ్కాట్ చేయాలని చెప్పని ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 11వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు, మిత్రులు దామచర్ల జనార్దన్ గారు చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వస్తున్నారు. 11వ డివిజన్ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు గతంలో మేము చేపట్టి ఉన్నాము. మరి డివిజన్ యొక్క అభివృద్ధిలోనూ, డివిజన్ చేసే సంక్షేమ కార్యక్రమాల్లోనూ పార్టీ మాకు తోడుగా ఉంటుంది. బహుశా ఈ 11వ డివిజన్లో ఉండేటువంటి కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ, అభిమానులు కానీ 60-70% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వారే. వారి అభివృద్ధికి చేయూతనివ్వటం పార్టీ యొక్క ఉద్దేశం. మరి గత ప్రభుత్వాల్లో చాలా వెనకబడినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అది గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి వారికి మరి చేరలేదు అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకించి ఈ డివిజన్లో ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఈరోజు మధ్యాహ్నం మరి అంటే ఆ ఉద్యోగస్తులతో పాటుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఎక్కువ మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి రాయితీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే అందాయి, కానీ ఈ ప్రభుత్వంలో లేవు. మరి అలాంటి సమస్యలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి జనార్దన్ గారు మాకు స్పష్టమైన హామీని ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగ సమస్యలను తప్పనిసరిగా మేము వాటిని స్పష్టంగా మేము తీరుస్తామనేటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఉద్యోగస్తులు కూడాను వారి యొక్క మేధస్సును, వాళ్ళలో ఉండేటువంటి అభిమానాన్ని కూడా చూరగొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం పార్టీకి ఉన్నది. తద్వారా మేమందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు పెన్షనర్ల పిలుపు అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు పోవటం జరిగింది. అదేవిధంగా మరి ఒంగోలు జనార్దన్ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు అభ్యర్థిగా ఉండేటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుపు కూడా మరి మేమందరం ఆ విధంగా పిలిపివ్వటం, పెన్షనర్స్ పిలిపివ్వటం కూడా జరిగింది. ఆ విధంగా మరి 11వ డివిజన్లో కూడాను మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనార్దన్ గారు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్లు బాగు చేయటం కానీ, వీధులను శుభ్రం చేయించడం కానీ, మరి అనేకమైన కార్మిక సమస్యలను కూడా ఆయన సత్వరం పరిష్కరించడం కూడా జరిగింది. వాస్తవంగా నగరంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు నీటి ఎద్దడి అనేది మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ పరిష్కరించడానికి ఆయన ముందుకు వస్తున్నారు. అభివృద్ధి, పాలన అనేటువంటిది రెండు సంక్షేమంతో ముడిపడి ఉంటాయి. ఈ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జత చేసినప్పుడే ఏ పార్టీకైనా మరి ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి చేస్తారని ఆశపడుతూ మరి ఈ డివిజన్లో ఉండేటువంటి యువకులు, మహిళలు, మరి అదేవిధంగా ఉద్యోగస్తులు, అదేవిధంగా మరి రేషన్ కార్డులు అందనటువంటి వారు, వివిధ రకాల నిరుద్యోగ సమస్యలతో ఉన్నటువంటి యువత కూడా వారందరికీ మేము ఒకటే కోరుతున్నాం. తప్పనిసరిగా మరి ఒంగోలు ఎంపీ అభ్యర్థిని
మరి దామచర్ల జనార్దన్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నుకుంటే తప్పనిసరిగా మన యొక్క ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, మనలో ఉండేటువంటి కోరికలు, మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలను వారు తీరుస్తారని మేము ఆశపడుతున్నాం. తద్వారా పార్టీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏర్పడుతుంది. మరి రానున్నటువంటి భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది. యువత తప్పనిసరిగా సహకరించాలని, తద్వారా మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి అవిరళ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దామచర్ల జనార్దన్ గారు మరి ఏ డివిజన్లోకి వెళ్ళినా, ఒంగోలులో 50 డివిజన్లు ఉన్నాయి, ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ఆయన ధైర్యంగా ప్రతి డివిజన్ కూడా పర్యటిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఏ డివిజన్లో పోయినా కూడా ఆయన ఒక పేపర్ తీసుకొని, నేను ఈ డివిజన్లో 5 కోట్లు ఖర్చు పెట్టాను, అభివృద్ధి చేశాను, పలానా డివిజన్లో 4 కోట్లు అభివృద్ధి చేశాను, ఇంకో చోట 6 కోట్లు అభివృద్ధి చేశానని ఆయన 50 డివిజన్లో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నాడు. ఒంగోలు అభివృద్ధి చరిత్ర మేము చాలాసార్లు చెప్పాం. జనార్దన్ గారి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా ఒంగోలుని అభివృద్ధి చేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుంది. మేము ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. జనార్దన్ గారు పదే పదే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీరు నేను 5 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్తా ఉన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించి మీ బంధువు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించి ఒంగోలు అభివృద్ధికి 50 డివిజన్లో మీరు ఎంత మాత్రం ఖర్చు పెట్టారనేది పేపర్ మీద ఒక ఫిగర్ చెప్పమని అడుగుతూ ఉన్నాడు. అది చెప్పరు వీళ్ళు. పొద్దుగూకులు రోడ్ల మీద రోడ్లు వేశారు, కాలువలకు రంగులు, డివైడర్లకు రంగులు వేశారు, ఇవి చెప్తారు తప్పనిచ్చి మరి ఏం కూడా చెప్పరు. అయితే 11వ డివిజన్లో కూడా దామచర్ల జనార్దన్ గారి డెవలప్మెంట్ మార్క్ అనేది సీసీ రోడ్లు కానీ, ఈ రైల్వే స్టేషన్ రోడ్డు ఇంతకుముందు ఎలాగుందో ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా తెలుసు. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు ఒక వారం 10 రోజుల నుంచి నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒంగోలు కాదు కదా, ఈ రాష్ట్ర చరిత్రలో, ఒంగోలు అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ఓటరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా మరి అనుభవించినటువంటి, ఎదురుపడినటువంటి సంఘటనలు గత వారం రిమ్స్లో జరిగినటువంటి సంఘటనలు. వాలంటీరు ప్రచార పత్రం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ గృహిణి వాలంటీర్ తిరగకూడదని ఫోటో తీస్తే ఆమెని, వాళ్ళ కొడుకుని, డివిజన్ ప్రెసిడెంట్ని తలబాగలు కొడితే వాళ్ళని తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి రిమ్స్కి తీసుకెళ్తే అడిషనల్ ఎస్పీ ఉన్నాడు, డిఎస్పీలు ఉన్నారు, 3 సిఐలు ఉన్నారు, 100 మంది పారామిలిటరీ ఫోర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా ఒక మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నటువంటి వ్యక్తి, ఈ సైకో జగన్ రెడ్డి ఏదైతే మార్కాపూర్లో సభ జరిగితే మా అన్న సౌమ్యుడు అని చెప్తా ఉన్నాడు, మాకు నవ్వు వచ్చింది. అటువంటి వ్యక్తి 300 మందితోటి గంజాయి తాగిన తాగుబోతులతోటి దాడికి దిగాడంటే వాళ్ళ టార్గెట్ జనార్దన్ గారి మీద కూడా చెయ్యాల. ఇటువంటి అమానుష్యమైన బీహార్ తరహా రాజకీయాలు, మరి కడప తరహా రాజకీయాలు ఒంగోలులో కూడా తీసుకొచ్చాడంటే ఇక దీని గురించి ఒంగోలు ప్రజలకి చెప్పాల్సిన పనేం లేదు. ఆల్రెడీ బ్రాహ్మిన్స్కి సంబంధించిన 6 ఎకరాల స్థలం కబ్జా చేశారు. ఐపీఎస్ రేంజ్ ఒక అతను, మాజీ ఐపీఎస్, ఆయన స్థలం కూడా మరి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ కో కబ్జా చేశారు. ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు ఆయన కలిసి రిజిస్టర్డ్ స్థలాలు కాదు కదా, తాతల ముత్తాతల నుంచి మీకు డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మొత్తం కూడా కబ్జా చేస్తారు. మీరుంటున్న ఇల్లు మీద మీకు గ్యారంటీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటే సౌమ్యుడు ఒక దార్శనికుడు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్టయితే ఒక డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాడో అటువంటి ఆలోచన కలిగి 5 ఏళ్ళు చేసి చూపించాడు. మేమేమి అభూత కల్పనలు లేకపోతే కట్టుకథలు చెప్పట్లా, ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలుసు. చేసి చూపించినటువంటి వ్యక్తిని మీరు వదులుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటే అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను ముసలోడిని అయిపోతున్నాను, ఇదే లాస్ట్ అంటున్నాడు. దయచేసి మీకు స్థలాలకు, మీ ఉంటున్న గృహాలకు భద్రత కావాలన్నా, గంజాయి వీటి నుంచి, నాటు సారా, ఇటువంటి కల్తీ సారాల నుంచి మీ కుటుంబాలకు విముక్తి కావాలన్నా,
ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా, అన్నిటికీ మించి ఒంగోలులో ఉన్నటువంటి నీటి సరఫరాని అది మనం అధిగమించాలన్నా కూడా అభివృద్ధి కాంక్షికుడైనటువంటి జనార్దన్ గారికి ఓటేసి మనం అందరం కూడా గెలిపించుకుంటే మరి ప్రశాంతమైన జీవితం జీవిస్తాం. లేకపోతే అందరూ కూడా మొన్న కానీ రిమ్స్లో జరిగినట్టు రక్తపాతం సృష్టించే రీతిగా ఒంగోలు రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటాం. ఈరోజు నగరంలో 46 డివిజన్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. అదేవిధంగా ఎప్పుడు ఒకరి ఇంట్లోనో లేకపోతే ఇబ్బందులు రాకుండా ఉండటానికి, కోఆర్డినేషన్ ఉండటానికి రాత్రి ప్రచారం చేసిన తర్వాత పొద్దున్నే సీనియర్లు పెద్దలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూర్చొని మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, మన డివిజన్ ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ అయినాయి. ఇక్కడ కూడా 11వ డివిజన్ కూడా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశారు. అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ దీపు వచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు, ఆయన ఇంకా గృహప్రవేశం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదివరకు స్టార్టింగ్ ఇక్కడ కొలవపేటలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జెండా కట్టిన ఫౌండర్స్ వాళ్ళంతా కూడా. అలాంటిది ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా దీపు ఉన్నాడు. దాంతో ఈరోజు ఆయన ఇల్లు ఓపెన్ చేయకుండానే పార్టీ కార్యాలయం పెట్టారంటే అంటే ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరి తరపున మనస్ఫూర్తిగా అతన్ని అభిమానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుటికి ఎంతోమంది మీద కేసులు పెట్టారు, ఎంతోమంది మీద ఇబ్బంది పెట్టారు. వ్యాపారస్తుల్ని అదేవిధంగా వ్యాపారాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్లు వేసి కావాలని చెప్పి దూరాన వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళా రాష్ట్రం స్ట్రీమ్లైన్ అవుద్దనే ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత బలం పెరగటానికి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే కొంత రిమాండ్లకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పనుల కోసమో వాళ్ళ సొంత పనుల కోసమో ఈరోజు ఎవరు వాళ్ళు వెళ్ళింది కూడా పార్టీ కోసం. అదేవిధంగా పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళంతా కూడా రిమాండ్లకు వెళ్ళి ఎన్నో విధంగా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాక్షస పాలన పోవాలి. అదేవిధంగా ఈ రాక్షసుడు అదే ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన. ఈరోజు తల్లి కూడా వద్దనుకొని అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి. ఒక పక్క చెల్లెలు ఆయన చేసిన అక్రమాలు చేస్తా సొంత తోడబుట్టిన చెల్లెలు కూడా ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక సొంత చిన్నాయన కూతురు ఆమె కూడా నిన్న అన్ని విధాలుగా టైం టు టైము వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నాయన్ని ఏ విధంగా వాళ్ళ బాబాయిని హత్య చేశారో అది కూడా పూర్తిగా ప్రజలకు వివరించేటట్టుగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంటే రాష్ట్రంలో ఎంత క్రూరంగా వ్యవహరించి ఎన్నో కుటుంబాలను ఇబ్బందులు పెట్టాడో ఈరోజు వాళ్ళ సొంత కుటుంబాల్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకాగ్గా మెలిగిపోయాడు. ఈరోజు కోట్లు డబ్బులు కాదు, డబ్బులు ఒకటే ఆయన చూశాడు, మనుషులను చూసుకోలేకపోయాడు. ఈరోజు డబ్బే వ్యవస్థ అనుకున్నాడు. సీఎం అవ్వటానికి కూడా వ్యాపారాల కోసమే సీఎం అయ్యాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు. పోలవరం కానీ ఇట్లాంటివన్నీ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ చేశాడు. ఇవన్నీ కూడా ఒక్కటి కూడా పట్టకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా మనం చూసాం. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఎస్సీస్ డాక్టర్ గారిని కూడా వైజాగ్లో ఏ విధంగా కొట్టారో, ఏ విధంగా చనిపోయాడో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కళ్ళకు కట్టినట్టు మనం కూడా చూసాం. కాకపోతే ఆ పాలన ఆ విధానాన్ని చూసి పోలీసు వాళ్ళని కొంతమంది అడ్డాలు పెట్టుకొని ఏ విధంగా చేశాడో దానికి ఈరోజు పూర్తిగా ప్రజలందరూ కూడా
అందరికీ పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం రావాలి, ప్రభుత్వం వస్తేనే మనుగడ ఉంటుందని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలనేదే మా ఉద్దేశం. ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా మీరు భయపడతా లేకపోతే ఇంకోటో అనుకోని ఉంటే రేపు ఓటుకు వచ్చేకి ఖచ్చితంగా తెలుగుదేశానికి వేసి తప్పకుండా కూడా అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం అనేది గెలిస్తే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. పీస్ఫుల్ వాతావరణం అనేది మనకు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. 14-19లో అయితే ఏ విధంగా మీరు ప్రశాంతమైన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్నారో ఆ వాతావరణం మళ్ళీ రావాలి, ఆ వ్యవస్థ రావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీకు అందరికి కూడా తెలుసు, నేను పదే కూడా చెప్తానే ఉన్నా. ఇక్కడ ఉండే వాళ్ళు స్థలాల మీద మళ్ళీ స్టాంపుల పైన, గ్రానైట్ల పైన, ఇసుక పైన, రైస్ పైన ఒకటి కాదు దొరికినట్టు దోచుకొని ఆ రోజు ఎలక్ట్రికల్ మినిస్టర్గా ఉంటే దాని మీద సందాలు చేసుకొని వర్కుల మీద కమిషన్లు తీసుకొని ఈరోజు అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి ఈ అవినీతి డబ్బు మీద ఉండే పరిస్థితితోటి ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పరిస్థితి డబ్బు ఒకటే పెట్టుకొని డబ్బుతోటే ఈరోజు రాజకీయాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ కొడుకు కూడా ఈ రకంగా డబ్బులు వలజల్లటం, ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డబ్బు అనేది ప్రధానమా లేకపోతే డెవలప్మెంట్ కావాలా, అవినీతి డబ్బు కావాలా అనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి డబ్బు అనేదే ప్రధానం అనుకునే మనుషులు కొంతమంది ఉన్నా కూడా ఎక్కువ పర్సెంట్ అభివృద్ధి కావాలి, మా ప్రాంతం బాగుండాలి, అదేవిధంగా అన్ని ప్రదేశాలు బాగుండాలి, ఎక్కడికి పోయినా కూడా పీస్ఫుల్గా ఉండాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ డివిజన్లో కూడా 88 లక్షలు పెట్టి ఆ రోజుల్లో డెవలప్మెంట్ పనులు ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము చేసాం. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా అడిగారు, ఒక రోడ్లో మా ఈ ఫ్రూట్స్ దానికి వెళ్ళాలంటే రైతు బజార్కి వెళ్ళడానికి ఒక దారి కావాలని చెప్పేసి ఆ రోజు అడిగితే దాన్ని కూడా ఆ రోజు ఎస్పీ గారితో మాట్లాడితే అప్పుడుండే పరిస్థితుల్లో దీనికి పోవటం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, అటు ఇటు ఉండేటప్పుడు ఒక పక్క స్టేషన్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పటికి మనం చెప్పాం, వాల్ మాదిరి పెట్టేసి మనిషి మూమెంట్, వెహికల్స్ కాకుండా మనిషి మూవ్ అయ్యేటట్టుగా అది కూడా కావాలని చెప్పాం. అది ఈసారి వచ్చేటట్టుగా చేస్తాం. ఎప్పుడు కూడా వర్షాలు పడితే మునిగిపోయే ప్రాంతంగా ఇది కూడా ఒకటి ఉండేది. అలాంటి ప్రాంతాన్ని కూడా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసి ఎక్కడా కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసిన అది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా రైల్వే స్టేషన్కి పోయే డివైడర్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక రూపురేఖలను కూడా ఇంకా బాగుండే విధంగా మేమంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా చేయడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రజలు కూడా ఆలోచించుకొని రేపు జరగబోయేది ఎన్నికలకి ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఒక సైకో ప్రభుత్వం పోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా అందరూ కలిసి పోటీ చేయటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతమంది కలిశారు అంటే అతని పరిపాలనా విధానం, అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. 2 సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ కోసం ఇక్కడంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉంటారు, పాస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా బాగా ఆ చర్చిది కూడా నేనుండే టైంలో పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం. అప్పుడు కూడా గొడవలు ఉన్నాయి, గొడవలుండి 2 గ్రూపులుగా వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే ఇబ్బందులను కూడా నేను సెటరైట్ చేసి దాన్ని ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా దాన్ని ఒక సెటరైట్ చేసి ఎప్పుడు కూడా డోర్ అనేది వేయకుండా చేశాను. మెయిన్ చర్చి చరిత్ర ఉండే చర్చి అది. అలాంటి చర్చిది ఈరోజు తలుపులు వేసే పరిస్థితి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అతను కనీసం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు ప్రాబ్లం ఏంటనేది అందరినీ కూర్చోబెట్టుకొని సార్ట్అవుట్ చేయకుండా లాస్ట్కి మెయిన్ చర్చి తలుపులు వేసేసి ఒక పక్కన ఒకరికి ఇచ్చి ఈరోజు ప్రేయర్ చేసుకునేటట్టుగా చేయటం అనేది ఏ విధంగా ఉందనేది కూడా క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా తలుపులు తెరిపిస్తాం. పీస్ఫుల్ వాతావరణం చర్చిలో జరిగే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.
అలాంటి వాతావరణం తీసుకొని మళ్ళా అందరూ కూడా అలాంటి మేజర్ పెద్ద చర్చి మనకి ఒక చరిత్ర ఉన్న చర్చి మన టైంలో ఆ చర్చి మీద స్టాంప్ కూడా మనం ఆ రోజు ఓపెన్ చేసాం, తెప్పించాం. పోస్టల్ స్టాంప్ కూడా ఆ చర్చికి ఉండే విలువల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు మనం పెట్టి దాని మీద చేసి దానికి స్టాంప్ కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. అలాంటి చర్చిని ఈరోజు మూసేయటం బాధాకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు అది వచ్చిన తర్వాత చేస్తామని మరోసారి అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మీరందరూ కూడా ఆదరించండి. తప్పకుండా ఉద్యోగస్తులు కూడా ఎంత నరకం చూశారో అందరూ కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితి కూడా ఆలోచించుకొని ఒక మంచి పరిపాలన రావాలనేది కోరుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మంచి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషం. దీపును కూడా ఎప్పుడు కూడా రాని మెజారిటీ ఈసారి ఈ డివిజన్లో కూడా మెజారిటీ అనేది రేపు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడే 2 లైన్లు మన వాళ్ళు అది ఎండోమెంట్స్ ల్యాండ్లో ప్రాబ్లం ఉంది, దాన్ని సాటర్టం చేత కాకుండా దాన్ని కోడ్ వచ్చిన తర్వాత ఓల్డ్ డేట్లో వేసి దాన్ని ఇవాళ సిమెంట్ రోడ్డు వేస్తాం ఓట్ల కోసం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇన్ని 5 సంవత్సరాలు అవి చిన్న రోడ్లు 10 లక్షలు పెడితే అయిపోయే రోడ్లు అవి. నా టైంలో ఆ రోజు మంచినీళ్ళు ఇచ్చాను వాళ్ళకి. అదేవిధంగా ఆ రోజు హౌసెస్ కూడా కొన్ని లేవంటే హౌసెస్ కూడా కట్టించాం మనం. ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో చేసాం. ఈరోజు ఆ రోడ్ వేయడానికి ఆ రోజు కొన్ని పైప్ లైన్ వల్ల టైం అయిపోయి కొంచెం ఇబ్బంది అయింది. మేము వచ్చిన తర్వాత వేస్తామని కూడా పోయినసారి చెప్తే వీళ్ళు హడావిడిగా ఆ 2 రోడ్లు కూడా వేశారు. ఏదేమైనా కూడా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకొని తప్పకుండా దాన్ని చేయాలి. వాళ్ళ ఎండోమెంట్స్ ల్యాండ్ ఇది కూడా పూర్తి పరిష్కారం ఫస్ట్ నుంచే చూసుకొని తప్పకుండా దాన్ని కూడా అందరికీ పట్టాలు వాళ్ళ సొంతలో ఈరోజు లోనుకు పోవాలని ఎక్కడికైనా పోవాలని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజిస్టర్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా చూస్తాం. మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి పెద్దలందరికీ పేరు పేరున మా దీపుకి అయితే ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.